హాయ్, నమస్తే. ఈరోజు మన టాపిక్ టీచర్స్. మనందరం స్కూళ్ళు ఓపెన్ చేశారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి ఎలాంటి టీచర్ వస్తుంది, మన పరిస్థితులు ఏంటి అని మనం కొంచెం ఆలోచిస్తుకుంటూ ఉంటాం. మంచి టీచర్ వస్తే మనకు బాగుంటుంది అనుకుంటాం. అయితే టీచర్ మంచిది కాదు అనేదానికి మనం మన భాషలో టీచర్ అంటే ఏంటంటే గురువు. ఏ దీనికి గురువు అనగానే మనం ఒక ఇది చెప్పుకుంటాం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే అంటే ఏంటి అంటే అర్థం ఏంటి? గురువుని బ్రహ్మతో పోల్చారు. అసలు గురువుకి బ్రహ్మ ఏంటండి? గురు బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మతో అసలు ఎందుకు పోల్చారంటే బ్రహ్మ పని ఏంటి? సృష్టికర్త. ఏం సృష్టిస్తాడు? దేన్నైనా సరే సృష్టిస్తాడు. అలాగే ఒక ముద్ద లాంటిది, ఒక రా మెటీరియల్ని తీసుకుని పోయి, ఒక రా మెటీరియల్ లాంటి మనిషిని తీసుకుని పోయి ఒక గురువు దగ్గర పడేస్తే ఆ గురువు వాడిని ప్రతి సృష్టి చేస్తాడు. ఎట్లాగో దీనికి పనికి వచ్చేటట్టు విద్యాభ్యాసం అనేది ఒక శిల్పంలాగా చెక్కి దేశానికి అందిస్తాడు అలాంటి శిష్యుణ్ణి. అయితే అందుకని ఆ గురువుని బ్రహ్మతోటి సృష్టికి ప్రతి సృష్టిలాగా చేసి సృష్టిస్తాడు. లేని జ్ఞానాన్ని సృష్టించి పంపిస్తాడు. అందుకని అతన్ని బ్రహ్మతోటి పోల్చారు. రెండోది ఏంటంటే గురుర్ విష్ణు. అంటే గురువు విష్ణుమూర్తితో ఎందుకు పోల్చారు? అసలు విష్ణుమూర్తికి గురువుకి ఏంటి సంబంధం అంటే విష్ణుమూర్తి పని ఏంటి? స్థితికారకుడు. స్థితి అంటే ఏంటి? మంచి పొజిషన్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ధనాన్ని, ధాన్యాన్ని ఇచ్చి, సమృద్ధినిచ్చి మనిషికి ఒక శక్తివంతమైన జీవితాన్ని గడపడానికి కావాల్సింది ఇస్తాడు. ఈ మంచి పొజిషన్ ఇవ్వటాన్ని అలాంటి స్థితిని పొందటానికి గురువు ఏం చేస్తాడు? తాను నేర్పించిన విద్య ద్వారా అలాంటి పొజిషన్ ఇవ్వటానికి అతనికి అన్ని విధాలా సాయం చేస్తాడు. జ్ఞానం నుంచి మంచి స్థితిని పొంది మనిషిగా మారేటట్టుగా చేస్తాడు. అందుకని ఇప్పుడు గురు బ్రహ్మ, గురుర్ విష్ణు అయిపోయింది. గురుదేవు మహేశ్వర. మరి మహేశ్వరుడు ఎవరు? మహేశ్వరుడు ఏం చేస్తాడంటే జ్ఞానం, వైరాగ్యం, మోక్షం ఇవి 3 ఇస్తాడు. అలాగే గురువు కూడా తాను నేర్పిన విద్య ద్వారా సరి అయిన విద్యను ఇస్తాడు. అది అలాంటి జ్ఞానాన్ని పొందటానికి. అందుకనే గురువుని మహేశ్వరుతోటి కూడా పోల్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిపోయారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎవరు? మళ్ళీ బ్రహ్మ అయిపోయాడు కదా, మళ్ళీ పరబ్రహ్మ ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా అతీతమైన శక్తి. ప్రకృతిలో ప్రతి జీవిని, చరాచరాల్ని, నడిచేవి నడని వాటిని కూడా నడిపించే మహత్తరమైన శక్తి. పేరు ఉండదు దానికి, కనిపించదు, కానీ మనకు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చి సంతోషంగా నడిపించేది అదే పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మతో కూడా గురువుని పోల్చారు. అంటే అలాంటి తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుకి మన నమస్కారం అని చెప్తున్నారు దీంట్లో. ఇప్పుడు ఇంత గొప్ప స్థితి ఎక్కడా ఉండదు. ఏ పదవి చేసే వాళ్ళకు కూడా ఇంత గొప్పగా పొగడరు. టీచర్ స్థానానికి ఒక్కదానికి ఇంత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంతకు మించి పరబ్రహ్మతో కూడా పోల్చారు. మనకు ఇంకొక విషయం కూడా ఉంది. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం అని గురువు అని చెప్పారు. అలాంటి గురుస్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజంగా టీచర్ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఏ గుడ్ టీచర్ కెన్ బి చేంజ్ ది జనరేషన్ ఏంటంటే ఒక తరాన్నే మార్చగలదు. ఒక టీచరు ఒక తరాన్నే మార్చగలరు. అట్లాగే నాట్ ఓన్లీ జనరేషన్ బట్ ఆల్సో ది ఎంటైర్ వరల్డ్, ప్రపంచాన్నే మార్చగలడు. అయితే ప్రతి టీచర్కి ఇది ఒక మంచి ఛాన్స్ అన్నమాట. ఒక పిల్లవాడి భవిష్యత్తుని వీళ్ళు మార్చగలరు. ఎంత శక్తివంతమైన జాబ్ అది చెప్పండి. ఇంటి దగ్గర పిల్లలు అల్లరి చేశారనుకోండి, మనం ఏం చెప్తాము? నువ్వేం సరిగ్గా వినలేదనుకో, హోంవర్క్ చేయలేదనుకో, నీ టీచర్కి ఫోన్ చేసి చెప్తా ఉండు అనగానే ఏం చేస్తాడు పిల్లవాడు? టక్కన మన దారికి వచ్చేస్తాడు. అయితే ఈ విద్యాభ్యాసం చేసుకునే వాళ్ళకి ఇక్కడ విద్యలు అంటే ఏంటి? బోధావిర్భావ విధానములు చదువులయ్య. అంటే గురువు చేత బోధింపబడితేనే పిల్లల మైండ్లో ఒక జ్ఞానం ఆవిర్భవిస్తుంది. అలా ఆవిర్భవిస్తటం అంటే ఏంటి? జ్ఞానం పుట్టుకొచ్చేస్తుంది. ఇక్కడ జంతువులకైతే చదువులు అక్కర్లేదంట, కానీ మనుషులకు చదువులు కావాలి. ఇలా కావాలనటానికి మనకు ఒక కాళహస్తీశ్వర శతకంలో ఒక చిన్న పద్యం చెప్పుకుందాం. ఏమంటే ఏ వేదంబు పఠించే
లూత అంటే ఏంటి? సాలెపురుగు. ఏ వేదంబు పఠించే లూత, భుజగంబే శాస్త్రములు చదివే, ఏ విద్యాభ్యాసం వనరించెకరి, చెంచు ఏ మంత్రం ఊహించే, బోధావిర్భావ విధానములు చదువులయ్యా కావు, మీ పాద సంసేవాశక్తి ఏ జంతు సతికిన్ శ్రీకాళహస్తీశ్వర. అంటే జంతువులకైతే తవ్వక్కర్లేదండి, మనుషులకు కావాలని వీళ్ళు చెప్తున్నారు. ఉంటా మరి, మీ ఉమాదేవి. సెలవు. సంతోషం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టీచర్ క్వాలిటీస్ మాట్లాడుకుంటాం. సెలవు.